Question number 13439, Minister for Agriculture. చైర్మన్ సార్, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం 2022-23 రబీ తర్వాత ఉచిత బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా పరిహారాన్ని రైతులకు ఇంకా చెల్లించాల్సి ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. రైతులకు చెల్లించవలసినటువంటి సుమారు 1393.6 కోట్ల రూపాయలు బీమా పరిహారం సంబంధిత కంపెనీలకు ఇంకా చెల్లించవలసిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం కంపెనీలకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడం వల్ల ఈ బీమా పరిహారం ఇంతవరకు అందలేదని చెప్పి సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి బీమా కంపెనీకి చెల్లించవలసినటువంటి ప్రీమియం 1251.7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే రివ్యూ చేశాం, ఎక్కడ కూడా ఒక పైసా లేదు. బడ్జెట్లో పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. వచ్చిన వెంటనే కట్టి ఈ పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తారు. అశోక్ బాబు. అధ్యక్ష, మీరేమో సప్లిమెంటరీ తప్ప ఇంకేం అడగొద్దంటారు, కానీ ఈ క్వశ్చన్లో అయితే సప్లిమెంటరీ కంటే కూడా అధ్యక్ష, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిన విధానం, ప్రభుత్వం అధికారంలో రాగానే రూపాయి చెల్లిస్తే మొత్తం ఇన్సూరెన్స్ అంతా మేమే కట్టుకుంటామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే 22-23 2 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏదైతే ఉందో అది కట్టకపోవడం వలన రైతులు ఎంత నష్టపోయారనేది ఇప్పుడు మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏ స్టేజ్కి వెళ్ళిందంటే గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మనకి అగ్రిమెంట్ అవసరం లేదు, మనమే సొంతగా ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి రైతులకు బీమా చెల్లిద్దామని వెళ్ళి ఐఆర్డీఏ పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి రైతుల పక్షాన ఉన్న నిజాయితీ, రూపాయికి కట్టండి మొత్తం ఇన్సూరెన్స్ మేము కడతా ఉన్నారు. ఆ ఇన్సూరెన్స్ కట్టాల్సిన రూపాయి కట్టించుకోలేదు, ఆ రూపాయి ఎందుకు మొత్తం మేమే కడతా ఉన్నారు, అది కట్టలేదు. 2 సీజన్లు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టకుండా వాళ్ళు దాదాపు రైతులందరికీ ఒక 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది, మళ్ళీ మరి కొత్త పద్ధతిలో ఉంటారో లేదా పాత పద్ధతి కంటిన్యూ చేస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. మరి పాత బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకి ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? కాబట్టి దీని మీద నేను మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడిగేది ఏంటంటే, దీనికి బాధ్యులైన అధికారులు కూడా మేము చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు డబ్బులు కట్టకపోవడం అనేది ముఖ్యమంత్రి ప్రతి ఫైల్ చూసి నువ్వు కట్టని చెప్పడం, అధికారులు కూడా ప్రాసెస్ చేయాలి, చెప్పాల్సిన బాధ్యత అధికారులకు కూడా ఉంది. కాబట్టి గతంలో ఎవరు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కి బాధ్యత వహించారో అధికారులని, అలాగే అసలు ప్రభుత్వం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఎవరిది, అన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించి అవసరమైతే అధికారుల మీద చర్య తీసుకోవాలి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారు నడుతున్నాను అధ్యక్ష. అయితే ఇది రాజకీయంగా ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎవరు మోసం చేసినా అది వేరే విషయం కానీ అధ్యక్ష, రైతులు మోసం చేసినందుకు అటు టైటిల్ యాక్ట్ కానీ ఇటు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో కానీ రైతులు పడ్డ బాధ, మరి ఇది ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం కొంత రిలీఫ్ ఇచ్చి అవసరమైతే మిగతా ఖర్చులు లేకుండా తగ్గించి గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ త్వరగా చెల్లించే ఏర్పాటు. ఎందుకంటే ఇందాక సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పారు 1,600 కోట్లు 1,000 కోట్లు చెల్లించాం, 600 కోట్లు ఇస్తామని. అలాగే ఈ ప్రభుత్వం రైతులకి గ్రాంట్గా 20,000 ఇస్తానుంది. గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది. కాబట్టి ఆ 20,000
మరి ఇప్పుడు ఇస్తే ఏదన్నా రైతులకి ఆ పెట్టుబడి కింద ఇందాక తమరు కూడా చెప్పారు, ఆ పెట్టుబడి అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా ఈ ఇన్సూరెన్స్ విషయంలో అధికారుల పాత్ర ఉంటే మట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. కూర్చోండి, సిగ్నేటరీస్ ముందు. అధ్యక్ష, పంటల బీమా సంబంధించి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. బోర్లు దాదాపు 1000 అడుగులు వేస్తే తప్ప వాటరు కేవలం 2 ఇంచులు వస్తాయి. ఆ వచ్చే నీళ్ళతో పంటలు పండించుకుని కుటుంబాలు పోషించుకోవాలంటే జీవనం చాలా ఇబ్బంది పరిస్థితి అధ్యక్ష. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల దాదాపు 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద మరి తగు విచారణ జరిపించి మరి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాను. పంటల బీమా విధానం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉండేది అధ్యక్ష. మంత్రి గారు. చైర్మన్ గారు, రైతుకి చాలా ముఖ్యమైనటువంటిది పంటల బీమా. ఈ పథకాన్ని గత ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసిందంటే అంత నిర్వీర్యం చేసింది. బాధ కలుగుతుంది. 2016 నుంచి 2019 వరకు దేశంలోనే ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను మన రాష్ట్రంలో అమలు చేశాం. రైతు కాంట్రిబ్యూషన్ చేసేవాడు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకునేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశాం. రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు, రబీలో కూడా పండించిన వాడే రైతు. 16 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 110, 120, 130, 170% వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం. ప్రభుత్వం 2019లో వచ్చింది. ముందు ₹1 కట్టమన్నారు, తర్వాత అది కూడా కట్టొద్దు, ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2019 తర్వాత అసలు అధికారులు చెప్పారా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా, కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి. 2019 తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం! రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే, మేము ఓనుగా కంపెనీ పెట్టాం, మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మబ్బి బాటలు చెప్పారు. ఆ సంవత్సరం శాసనసభ జరిగింది. రైతులందరూ గగ్గోలు పెట్టారు, పంటలన్నీ పోయా, ఇన్సూరెన్స్ కంపెనీలు పలకటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో, కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే. ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు, మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావు కబురు చెప్పారు అధ్యక్ష. అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే
పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఈరోజు 2022-23 అధ్యక్ష రబీకి దాదాపుగా 465 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక 90,000 మందికి 105 కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. అది బాకీ ఉంది. అదేవిధంగా ఖరీఫ్కి 1287 కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు. నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తాయి, సకాలంలో రైతుకు అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1287 కోట్లు కడితే దాదాపుగా 6.67 లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం. వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు. ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి. దీనికి మీరు సబ్ కమిటీ వేస్తున్నాం. మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష. నన్ను, ఫైనాన్స్ మినిస్టర్ని, మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు. మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం. ఏదైతే 2016 నుంచి 19 వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామో అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష. రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు. ఒక్క సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు. వాళ్ళకి మభ్య పెడుతున్నారు. రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి. మీరు కడుతున్నారో లేదో తెలియదు, ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు, పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు. ఇప్పుడే మా రామగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం. అయితే ఇంకొక ప్రశ్న వేశారు. రేపు ఖరీఫ్ వస్తుంది 4-5 రోజుల్లోనే. ఇప్పుడు మనం పాత విధానంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. డేటా అంతా సేకరించాలి. ఇప్పటికే బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. కాబట్టి కొత్త విధానం ఈ ఖరీఫ్లో చేయడానికి వీలు పడలేదు. కాబట్టి మేము సబ్ కమిటీ ఆలోచన చేసి బెస్ట్ విధానాన్ని ఈ సంవత్సరానికి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో అందులోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున కట్టి ఈ సంవత్సరానికి అమలు చేయాలని చెప్పి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే సంవత్సరం నుంచి మీ భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ఈ రాష్ట్రంలో రైతులకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఎక్కడ నష్టం జరిగినా సరే ఖరీఫ్కి కానీ రబీకి కానీ సకాలంలో మేము చెల్లింపులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. దయవుంచి రైతులందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా మాకు సహకరిస్తే మీరు ఏదైతే 2016-19లో ఈరోజు సంతోషంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొస్తాం. ఈ సంవత్సరంకి మాత్రం పాత విధానం కిందే మళ్ళీ ఇన్సూరెన్స్ అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు ఇచ్చారు. ఈరోజు రేపు నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. సభ్యులు చెప్పారు. కూర్చోండి రామగోపాల్ రెడ్డి గారు. మీరు అడగవలసింది ఏదో ప్రతిదానికి మీరు ఇంటర్ఫీర్ అయ్యి
అవదని చెబుతున్నారు కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానాన్ని అమలు ఈ చేస్తున్నారు ఖరీఫ్ కదా. ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానం ఈ ఖరీఫ్ వరకు అయితే మనం చేయడానికి సమయం లేదు, పాత విధానం చేస్తున్నాం. రబీ నుంచే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా డైరెక్షన్స్ ఇచ్చాం ఆఫీసర్స్కి. కానీ రబీ కూడా వీలు పడుతుందో లేదు చూస్తున్నాం. తప్పనిసరిగా రబీ నుంచే రైతులు పార్టిసిపేషన్తో అమలు చేయడానికి ప్రయత్నం వాళ్ళు చేస్తాం. కట్టుకునే సమయం కూడా లేదు కదండి రబీకి. రబీ అంటే ఇంకో 3-4 పాత months అయిపోయింది. 3-4 months ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తాం. ఖరీఫ్ లో ఇంకా లేదు. ఖరీఫ్కి అయితే పాత విధానం అధ్యక్ష. రేపు వచ్చే సంవత్సరం నుంచి మాత్రం 100% ఏదైతే గత ప్రభుత్వంలో అమలైందో ఆ పథకాన్ని అమలు చేసి ది బెస్ట్ ఇన్సూరెన్స్ పథకంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13452 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్.